అద్భుతమైన పాట హిట్ పాట రాపించిన మా విజయ్ కనకమేడ గారికి చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్నిసార్లు సిచ్యువేషన్ అర్థం కాకుండా, ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా సరే చాలా విసుక్కోకుండా చాలా ఓపిక్గా చాలా సార్లు నాకు చాలా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విజయ్ కనకమేడ గారు. మీ ఓపిక పెద్ద ఫ్యాన్స్ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్ ఎలా ఉండబోతుందంటే, పదనెక్కిన 3 అంచులు కలిగిన త్రిశూలం సాక్షాత్ బైరువేలు చేత పట్టుకొని యుద్ధరంగంలో తీసి ఎలా ఉంటుందో, త్రిమూర్తి లాంటి నాగవైపు గారిని అండ్ మంచి మనోజ్ గారిని, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని, అంటే త్రిమూర్తి లాంటి త్రిమూర్తి లాంటి ముగ్గురు హీరోలు పెట్టుకొని రేపు పొద్దున్న 30వ తారీఖున ఈ సినిమా బాక్స్ ఆఫీస్కి వదలబోతున్న మా విజయ్ కనకమేడ గారికి విజయం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున, ఎందుకంటే మా న్యూస్ గారు చాలా చక్కటి ట్యూన్ నాకు ఇచ్చారు సార్. శ్రీశైల పాకల్ గారు చాలా థ్యాంక్ యూ సార్. ఒక మంచి సందర్భాన్ని ఇచ్చారు నా చేత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఒక పెద్ద సంస్థ. అలాంటి సంస్థలో నేను పాత్ర రాయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాధమోహన్ గారు. అండ్ ఇకపోతే ఏమంటే అర్థం కావట్లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇలాంటి వేదిక పైన పెద్ద వేదిక పైన ఫస్ట్ టైం మాట్లాడటం నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మరి క్షమించండి. అలాగే ఈ రేపు ఈ సినిమా చూసి నాకు చాలా మంది ఫస్ట్ టైం కదా ఆవిడ మా తెలుగులో యాక్ట్ చేయటం. పేరు మేడం, సారీ. యాక్టింగ్ ఎలా ఉంటుందంటే అందరూ కూడా ఓ వెన్నెల నీ మాయల మా పైనల చెన్నైపోకే అంటారు. అంత యాక్టింగ్ ఉంటుంది ఆవిడ. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా క్షమించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూర్ణాచారి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇందులో 3 పాటలు రాశానండి. మంచి మనోజ్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, నారా రోహిత్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అలాగే క్లైమాక్స్ లో వచ్చి ఒక హృదయాన్ని హత్తుకునే ఒక సన్నివేశానికి సంబంధించిన పాట రాశాను. సత్యసాయి ఆర్ట్స్ లో ఎప్పటికీ రాద్దామని ఒక గట్ ఫీలింగ్ ఉండేది. ఇన్నాళ్ళకు తీరినందుకు మా డైరెక్టర్ విజయ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే నన్ను ఈ సినిమాలోకి నేను రావడానికి ముఖ్య కారణం మా రైటర్ సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీజు సార్, ఐ మస్ట్ సే దట్ ఒక సినిమా ఒక పాటలో ఒక ఆల్బమ్ లో 1-2 పూర్తాయి. బట్ 7 పాటలకి 7 పాటలు టెరిఫిక్ గా ఇచ్చారు. అంతటి ఎక్స్ట్రా ఎనర్జెటిక్ సాంగ్ లో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. అండ్ సంపత్ సార్, వెల్కమ్ సార్. అండ్ అంటే ముగ్గురు త్రిమూర్తులాగా అనిపిస్తున్నారు నాకు. ఒక త్రైవిక్రమ విస్తరణ చూస్తాను 30వ తారీఖున. నాకు అనిపిస్తుంది ఆ విజువల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదంతా చూస్తుంటే. ఈ సినిమాలో చైతన్య ప్రసాద్ గారు, భాస్కర్ భట్ల గారు, కసవ సామన్న, తిరుపతి గారు, నేను 5 రాస్తాను. అంటే ఎప్పుడో ఒకసారి రేరుగా కుదిరే ఇలాంటి ఒక అంటే ఇంతమంది రైటర్స్ కలవడం ఇలా చాలా అరువుగా జరిగే సన్నివేశం. ఇంతొక అందరూ రాయించాలనుకున్న మంచి మనసుకి మా విజయ్ గారికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. పాటలని కేసీస్ ద్వారా ఉన్నాయండి మార్కెట్ లో. మంచి మనోజ్ గారి గురించి నేను అందులో రాశాను. ఏమనంటే, గజ గజవనికే జగ జగ జగమే మగ మగ గజమే గజపతి గనికే. ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి నాకున్న పదాలను ఉపయోగించి మీ ఎనర్జీని మ్యాచ్ చేశాను సార్. అలాగే వరద క్యారెక్టర్ కూడా ఒక టెరిఫిక్ సాంగ్ రాశాను సార్. చాలా అంటే ఫీలింగ్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. 30వ తారీఖున వస్తున్నాం. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. ఇలాంటి మల్టీ స్టార్ మళ్ళీ రావాలంటే ఇలాంటి సినిమాలు హిట్ కావాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు. అండ్ ద పించింగ్ సాంగ్, ద గిచ్చుడు సాంగ్ రాసినటువంటి మా కాసర్ల శ్యామ్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద పించింగ్ సాంగ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా విచ్చేసిన అభిమానులందరికీ, ముగ్గురు హీరోల అభిమానులకి, పెద్దలకి మా గౌరవం చిత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంపదన్న, చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకున్నాం.
అజయ్ గారు, ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు చాలా ఖచ్చితమైన లెక్కలు కట్టి లెక్కలు వేసి మరీ చిత్రాలు తీసే అద్భుతమైన వ్యక్తి. తన లెక్క తప్పకుండా ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సినిమా అయినా ఈవెంట్ అయినా ప్రమోషన్ అయినా ఏదైనా సరే రఫ్ ఆడించేటువంటి మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవి గారితో 157th ఫిలిం డైరెక్షన్ లో తలములకలై ఉన్న ఈ రోజు మా భైరవంతి విషయానికి ఇక్కడికి వచ్చేసినందుకు మీకు వెరీ వెరీ హార్టీ వెల్కమ్. ఎస్ కాసమశం గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడే వచ్చేసిన మా అనిల్ రావిపూడి గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, చాలా రోజుల తర్వాత మై డియరెస్ట్ బ్రదర్ మంచు మనోజ్ గారిని ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే నారా రోహిత్ గారిని వీరందరినీ ఈ వేదిక మీద కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదితి శంకర్ గారు, ఆనంది గారు అండ్ దివ్య పిల్ల గారు మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, మా భయ్య విజయ్ కనకమేడల చిత్రాన్ని ఎంతో కాన్ఫిడెంట్ గా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నాకు చిత్రంలో చూస్తుంటే త్రిమూర్తులు కాదు, ఆ ముగ్గురు హీరోలు రుద్రులాగే కనిపిస్తున్నారు. ఆ ముగ్గురు విద్రతాండవం మనం ఈ భైరవంలో చూడబోతున్నాము. భయ్య మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అత్యద్భుతమైన పాటలు ఇస్తూ నాకు ఒక మంచి 4th నెంబర్ రాసే అవకాశం కల్పించిన మా చరణ్ పాకాల గారికి, వారు కూడా శ్రీచరణ్ పాకాల గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సత్యభయ్య మీ డైలాగ్స్ వింటుంటే చాలా ఎంతో అద్భుతంగా తెర మీద పోలేటట్టు ఉన్నాయి. మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరైక కింద ఎమ్మల వంక ఉంది సుత్తవా సై 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 చీర కట్టు మీదనే వీణ మెట్టు అవుతవా నన్ను గిచ్చ నాకు గిచ్చ నాకు గిచ్చ నాకు గిచ్చ నాకు గిచ్చ నాకు గిచ్చ నాకు గిచ్చ నాకులే అని ఒక మంచి టీచింగ్ సాంగ్ గిచ్చుడు పాటలు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఈ పాటను కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇంగ్లీష్ లో వస్తే ఇలా వస్తుందని. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఎస్ విజయపలకి గారు రండి. ముగ్గురు లిరిక్ రైటర్ మధ్యలో తప్పిపోయిన ఒక కొరియోగ్రాఫర్ లో ఉన్నారు మీరు. ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ముందుగా మా డైరెక్టర్ విజయ్ అన్న, అసలు విజయ్ అన్న హార్డ్ వర్క్ కి అన్న మీకు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారు అన్న. మనం 100% మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నాకు తెలుసు. అండ్ ఈ సినిమా కోసం డే నైట్ ఎంత హార్డ్ వర్క్ చేశారో నేను చూస్తూ ఉన్నాను. అండ్ మీకు ఆల్ ది బెస్ట్, మన అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మనోజ్ అన్న మీ లుక్ అత్రిపోయింది అన్న. అన్న రాజు భాయ్ నా ఫేవరెట్ సాంగ్ ఎవ్వరు నువ్వు అస్సలు. సో ఈ రోజు మిమ్మల్ని నా చూడటం, మీరు చేసిన సినిమాలో మీరు వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫ్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. థ్యాంక్ యూ. అండ్ రోహిత్ అన్న, అండ్ మీ సోలో మూవీ అంటే చాలా చాలా ఇష్టం, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచర్ణ గారు. సో మీరు ఇంత మంచి ఫీల్ అయిపోతే నేను అంత బాగా కంపోజ్ చేయను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మా అదితి అయితే సెట్ లో తను ఉంటే మామూలు ఎనర్జీగా ఉండదు, ఎరగొట్టేస్తుంది. అదే సినిమా వచ్చారు, కూడా వచ్చేసారు. action sequences with high voltage drama to